ఇవాళ నేను విడుదల చేస్తున్నావు. ఇక నుంచి అయినా బుద్ధిగా బ్రతుకు. నా ప్రయత్నం అదే అన్నా, కానీ బుద్ధి అప్పుడప్పుడు గట్టి తింటాను. ఏంటో అంత పైవాళ్ళు లేల. ఇదిగో నీ డబ్బు బట్టలు. మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉందన్నా, కానీ తప్పదు. వస్తా. మమ్మీ మమ్మీ బాంబేకి వెళ్ళొచ్చిన తర్వాత నీళ్ళు ఎంత మార్పు. ఇదివరకేమో పెద్ద పెద్ద బార్డర్లోనూ డార్క్ కలర్స్, ఇప్పుడు వైట్ జాకెట్, వైట్ బ్యాక్గ్రౌండ్ శారీ. డాడీ చేంజ్ చేసుకోమన్నారా మమ్మీ? బేబీ, ఇవన్నీ నీకెందుకు, వెళ్ళాడుకోమా. నానమ్మ లెటర్ వచ్చింది. డాడీ దగ్గర నుంచి కాదు నానమ్మ. ఇదేంటి ఇలా ఉంది? అయ్యయ్యో, సీతమ్మ కొడుకు పోయాడంటమ్మా. పట్టుమని 40 ఏళ్లు లేవు వాడికి. కళ్ళ ముందే చెట్టు అంత కొడుకు రాలిపోతే పాపం ఆ ముసలిది ఎంత అల్లాడిపోతుందో ఏమిటో. చిచి, పగవాడు కూడా వద్దమ్మా ఇంత దారులు. అదేందన్నమ్మ ఉత్తరం చించేస్తావు? సావుత్రాలు చదువుగానే చించేయాలమ్మా. డాడీ దగ్గర నుంచి ఇవాళ కూడా ఉత్తరం రాలేదు నానమ్మ. అవును, రాజాకి సునీతకి పెళ్లి జరిపించాలనుకుంటున్నావన్న శుభవార్త రాస్తే అబ్బాయి దగ్గర నుంచి సమాధానం రాలేదేం లక్ష్మి? ఆయన ఆఫీస్ పని ఒత్తిడిలో ఉండుంటారు. రేపో మాపో తప్పకుండా ఉత్తరం వస్తుంది అక్కయ్య. ఇప్పుడు నువ్వు దూకు. అలాగే. ఎవర్రా గురువు? అదేం కుదరదు. ఇప్పుడు నేను ఆడి చెప్తాను, నువ్వు చెయ్యి. ఇలా నించో. ఇక్కడ అబ్బా, ఇప్పుడు నువ్వు దొర్రా. ఇప్పుడు ఎవరా గురువు చెప్పు. నువ్వే గురువు. అదే కాదు, మన ఇద్దరం గురువులే. అరే రా వెళ్దాం. బేబమ్మ బేబమ్మ, మొత్తం వచ్చింది. పూజ్యురాలైన అమ్మకు. నాకు రాశాడే నా బిడ్డ, మా నాయనే. నా ఆయుష్ కూడా పొసుకుని బతుకు నాయన. ఏం చేశాడు? మీ ఉత్తరం అందినది. రాజాకి సునీతకి పెళ్లి ఖాయం చేశామన్న మాట వినగానే మీ ముందుకొచ్చి వాలాలనిపించింది. చిరకాలంగా నేను ఎదురు చూస్తున్న శుభవార్త ఇది. ప్రస్తుతం పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోతున్నాను. పెళ్లికి సాధ్యమైనంత త్వరలో ముహూర్తం పెట్టించి నాకు వ్రాయండి. పిల్లలకి నా ముద్దులు. ఇట్లు కృష్ణమూర్తి. అబ్బాయి రాసిన ఉత్తరం అంతా పిల్ల పెళ్లి గురించే రాశాడే. ఇక నీ పెళ్లి ఖాయమైపోయినట్టేనే మనవరాలా? ఆగక్కడ ఆగిపోతే. ఈ ఉత్తరం డాడీ రాసింది కాదు. ఏమిష్టం అనేది? డాడీ రెడ్డి నాకు బాగా గుర్తు. డాడీ రాత కాదు. ఓసి పిచ్చి మొఖమా, పనులు ఒత్తిడిలో ఉన్నానని రాశాడు కదా. ఆఫీస్ సూత్రాలతో పాటు ఇది కూడా చెప్పుంటాడు. ఏ శకటం రాసి పోస్ట్ లో వేసి ఉంటుంది. శకటం కాదు నానమ్మా, సెక్రటరీ.
మమ్మీ మమ్మీ బాంబే నుంచి నాన్నగారు స్నేహితుడు ఒక ఆయన వచ్చారు, నేను రమ్మంటున్నారు. నాన్నగారి స్నేహితుడా? అవును, రా మమ్మీ. అరుగో. నువ్వా? బేబీ, వెళ్ళి షాబత్ కలుపురామ్మా. బంగారు తల్లి, వెళ్ళి తీసుకురామ్మా. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అవసరం మనిషిని ఎంత దూరమైనా రప్పిస్తుంది. నీ ముఖాన బొట్టు 1000 క్యాండిల్ బల్బులా మెరిసిపోతోంది. తడి తప్పుడు కాకుండా మరో పెళ్లి గాని చేసుకున్నావా? నోరు ముయ్యి. మూస్తానమ్మా, మూసుకుంటాను. పాపం మీ అత్తగారు ప్రాణాలన్నీ తన కొడుకు మీదే పెట్టుకుని బతుకుతోంది కదూ. మన బంగారు తల్లికి గుండె జబ్బుంది కదూ. నీ మొగుడు చచ్చిపోయిన సంగతి వాళ్ళకి ఒక్కసారి చెవులో ఊదేసి పర్మనెంట్ గా నా నోరు మూసుకుంటాను. ఈ దండం పెడతాను. దండం పెట్టించుకుపోవటానికి, గుప్పెడు అన్నం పెట్టించుకుపోవటానికి 50 రూపాయలు పెట్టి టికెట్ కొని ఇంత దూరం వస్తానా? ఏం కావాలి నీకు? నా నోరు మూతపట్టడానికి ఖరీదు కావాలి. చూడమ్మా, నా నోటికి సిచ్చి సంచిలో ఉంది. సిచ్చి మీద బరువు పడగానే నా నోరు మూసుకుంటుంది. సంచి ఖాళీ అవగానే సిచ్చి పైకి లేచి నా నోరు తెరుచుకుంటుంది. అంచేత అచ్చమైన హౌస్ వైపులా ఓ 1000 రూపాయల కట్ట నా సంచిలో పడేశావంటే నా నోరు మూసుకుంటుంది. లేదు, నువ్వు మొగుడు చచ్చిపోయిన ముత్తైదు అని లౌడ్ స్పీకర్లా అరుస్తుంది. ఆడదాన్ని చేసి నన్ను ఇలా అల్లరి పెట్టడం నీకు న్యాయమా? న్యాయానికి, డబ్బుకి, కారానికి, తీపికి ఉన్నంత తేడా ఉందమ్మా. ఒకే పదార్థం కారంగా తీయగా ఉంటుందా? ఒకటి తీయగా ఉంటుంది, ఒకటి కారంగా ఉంటుంది. ఇది అంతే. ఎల్లి పట్రా, సిచ్చి నోరు తెరిపిస్తానని కాల్ చేస్తోంది. తీసుకొస్తాను. బంగారు తల్లికి బంగారు తల్లి. షర్బత్ తీసుకోండి అంకుల్. నాకు ఘాటు ఘాటువి తప్ప చల్లటివి తీసుకునే అలవాటు లేదమ్మా. అయినా నువ్వు నా బంగారు తల్లివి కదూ. తాగుతాను తాగుతాను. నీ గుండె ఎక్కడుందమ్మా? ఇదిగో, ఈ కవర్ వారికి ఇచ్చేయండి. కాగితాలన్నీ సరిగ్గానే ఉన్నాయి కదూ. తక్కువైతే సుచ్చి. అన్ని సరిగ్గానే ఉన్నాయి. వస్తా వస్తా బంగారు తల్లి. మా డాడీని అడిగానని చెప్పండి అంకుల్. త్వరగా రమ్మని చెప్పండి అంకుల్. ఈ పూట ఫినిషింగ్ టచ్ చేద్దాం. ఇది తీసుకెళ్ళి మీ డాడీకి ఇవ్వనా? తీసుకెళ్ళండి. వస్తా.